ఊరిని గద్ద సల్లగుండో ఎంత గమ్మత్ చేసిందో చూడు. ఇగో కేరళ రాష్ట్రం కాసర్గోడ్ కాడ ఏపీఎస్సీ పరీక్ష రాస్తుందుకని వచ్చిన పిల్లగాని చేతులకెళ్ళి ఈ హాల్ టికెట్ గుంజుకొని ఎగిరిపోయిందట. అగో రెండో అంతస్తు కిటికీ రెక్క మీద ఎట్లా కూర్చుని చూడు. సేమ్ సెల్ ఫోన్లు ఎత్తుకపోయే కోతులు లెక్కనే హాల్ టికెట్ ఎత్తుకపోయింది గద్ద. మరి అది రపరప గాలికి కొట్టుకుంటుంటే కోడిపిల్ల అనుకొని ఎత్తుకపోయిందా, లేకుంటే హాల్ టికెట్ నెంబర్ చూసి పాస్ అవుతాడా లేడా ఈ పిల్లగాడని ప్రిడిక్షన్ ఏమన్నా చేద్దామని చూసిందా? అది కూడా కాదంటే ఫోన్లు ఎత్తుకపోయే కోతులకు అరటిపండ్లు కొబ్బరి చిప్పలో ఇసిరేస్తే సెల్ ఫోన్ వాపస్ ఇసిరేసినట్టు మరి నాకు కూడా చికెన్ ముక్కలో చేప ముక్కలో ఇసిరి కొడతారని ఇట్లా ఎక్స్పెరిమెంట్ చేసిందో ఏం పాడు గాని అసలు పరీక్ష కంటే ముందే అర్ధగంట సేపు హాల్ టికెట్ ఇవ్వకుండా పరీక్ష పెట్టింది ఇట్లా. అప్పటికే వచ్చిన వాళ్ళంతా లోపలికి పోవట్టే ఈ గద్ద సల్లగుండా ఆడికి లేచిపోతలేదు, జారి పడుతుందేమో అని చూస్తే కాలు కూడా లేపుతలేదు. లోపలికి పోదామంటే హాల్ టికెట్ లేనిది రానిత్తలేరట. సార్ సార్ హాల్ టికెట్ గద్దెత్తుకపోయింది సార్ అని చెప్తే, ఏంటమ్మా చాక్లెట్ కాకెత్తుకపోయిందని చిన్నపిల్లగాళ్ళకి చెప్పినట్టు హాల్ టికెట్ గద్దెత్తుకపోయిందని మాతో జోకులు ఎత్తావా అని వాళ్ళు కూడా నమ్మలేదట మొదలు. తర్వాత ఈ సీట్ చూపిస్తే అయ్యో అనుకున్నారట. గాని ఇక రూల్సే కాబట్టి లేకుంటే రానియలేము అని చెప్పిరట. లాస్ట్కు ఈ గద్దనే బుద్ధి మార్చుకొని మీదికి ఎగిరి పోత హాల్ టికెట్ ఇడిచిపెట్టి పోయిందట.